సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 15వ అధ్యాయంలో ఉన్నామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇలా చెప్పారంటే అండి, నాయన కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు. వారిలో మంచివాళ్లతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వము పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడటండి. కానీ కొందరు దురాశపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారట. ఆయన ఆ ప్రదేశము కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమైపోయారటండి. అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలము ఉండదలుచుకున్నారట. కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకి ఇలా సెలవిచ్చారండి. ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనము చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతడికి పగటి నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నము గురువు కర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి. చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమము చేయాలటండి. అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలట. పుత్రుడు యుక్త వయస్కుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినకూడదు, వాహనము లెక్కరాదు, మంచము తాకరాదు, పగలు నిద్రింపరాదు, నిరంతరము ఆత్మద్రష్ట అయి ఉండాలి. వెదురు సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయి పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్థాటనము చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామములోనూ నివసించక స్థిరచిత్తుడై ఉండాలి. అలా తిరగడానికి శరీరములో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రములో నివసించాలి. ఇదండి సిద్ధయోగి ఇలా చెప్పారండి. మరి రేపు కథమతి తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామ్ అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.